ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కింద చూసిందంతా భీముని కొలను. ఇప్పుడు మనం ఎక్కబోయేది భీముని కొండ. ఇది అతి కష్టమైన కొండ. ఎందుకంటే చూస్తేనే తెలుస్తుంది మీకు ఎట్లుంటుంది ఏం కథ అనేది. మొత్తం గుట్ట ఎక్కుకుంటే ఒక గుట్ట ఇంకా ఇంకో గుట్ట ఇంకో గుట్ట ఎక్కుంటే ఇట్లా చాలా అంటే చాలా కష్టపడుకుంటూ ఎక్కాలి. ఇట్లా మన మార్గం కూడా ఇట్లుంటుంది చూడండి. మన ఇదే మార్గం, ఇంకా మెట్లు అనేది ఏముండదు. ఇట్లా సహజంగా ఏర్పడ్డ ఈ దారి ఉంటేనే మనం పైకి ఎక్కాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చూడండి, ఎంత జాగ్రత్తగా ఎక్కితే అంత మంచిది. ఎందుకంటే కాలు జారిందంటే ఇంకా దెబ్బలు తాకే అవకాశం ఉంది. చూడండి ఎట్లుంది దారి అనేది. కిందికి చూడండి ఎట్లుంది. కిందికి చూస్తే భయం అవుతుంది మళ్ళీ మీదకి ఎక్కి. చిన్న పిల్లల కాడ నుంచి మన ముసలోళ్ళ దాకా చాలామంది ఈ మార్గంలో నడుచుకుంటూ వస్తారు. చూడండి, ఒక అమ్మ అలసిపోయి కూర్చుంది. ఈడ లావు సన్నము అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్ర చేస్తారు. చూడండి, ఇంకా దేవుని మీద భారం వేసి నడుచుకుంటూ పోతే ఎవరికి ఏం కాదు. మనకు మధ్యలో ఇట్లనే జ్యూసులు పండ్లు అవి ఇవి అమ్ముతుంటారు. ఇక నీకు నీళ్ళకైతే కొద్దిగా ఏముండదు, ఎందుకంటే అక్కడక్కడ నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేసిరు. చూడండి, వాతావరణం చూడండి ఎంత మంచిగా ఉంది ఇక్కడ. ఈ ప్రకృతిని చూస్తేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే ఈ ప్రకృతిని చూస్తే ఇక్కడనే ఉండబుద్ధి అయింది. కాకపోతే ఎండ ఒకటే జర ఇబ్బంది అవుతుంది. చూడండి ఎట్టున్నాయి. ఈ మెట్లు కూడా సహజంగా ఏర్పడాయి. మొత్తం మనుషులు నడిచి ఎంత నున్నగంటే అంత నున్నగా అయిపోయినాయి. ఏ కాలం నుంచి నడుచుకొస్తారో ఈడంగా కానీ ఈ నడిచి మెట్లు మొత్తం సాపుగా అయిపోయినాయి. మొత్తం కాలు పెడితే జారిపోతాయి అయినాయి, సాపుగా అయినాయి. ఇంకా చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తారు. ముసలోళ్ళు సౌరోళ్ళు అనేది ఏం లేకుండా నడుస్తూనే ఉన్నారు దేవుని మీద భక్తితోటి. సంవత్సరంలో ఒక్కసారి ఈ విధంగా మనం నడుచుకుంటూ పోతే శ్రీశైలం మనలో ఉన్న ఏమైనా చెడు అంటే కొవ్వు కానీ ఇంకేదన్నా కానీ ఉన్నా కానీ కరిగిపోతుంది ఈ దేవుని కాడికి వస్తే. అట్లా భక్తి ఇట్లా ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు కలిసి వస్తాయి. ఇప్పుడు మనం వెంకటాపురం నుంచి వచ్చిన మార్గంలో ఈ భీముని కొండ ఒకటే చాలా అంటే చాలా జర కఠినంగా ఉంటుంది. ఎందుకంటే పైకి ఎక్కిపోతూనే ఉండాలి. ఇక మొత్తం మన ఓతానం మెట్లుంటాయి, ఓతానం మామూలుగా గిట్లే మన నడుచుకుంటూ పోతూనే ఉండాలి. అన్నిల తాను మెట్లు అని ఏముండే. మళ్ళీ ఇంకో చూడండి, అది భీముని కొలను. చూడండి పైకి వెళ్ళి ఎట్లుంది. అదంతా భీముని కొలను. భీముడు కొడితే ఏర్పడ్డది ఇది మొత్తం. పాండవులు ఈడంగానే శ్రీశైలం చేరిరంట. ఎప్పటి నుంచో ఉంది ఈ మార్గం, మనకే తెలియదు. నేను ఎక్కడనో వీడియోలలో చూసి ఖచ్చితంగా పోవాలి సార్ అనుకొని వెళ్ళడం జరిగింది. చూడండి, ఇక్కడికి మన హైదరాబాద్ నుంచి ఒక ఆయన చూడండి ఇట్లా వండుకుండు. అలసిపోతారు, ఎందుకంటే ఎండ ఇంకా నడిచి అలసిపోయి ఇట్లా సేద తీరుతారు కొంతమంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటర్ తాగొచ్చు, ఇంకా కడుక్కోవచ్చు. దేవస్థానం వారే ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశారు. మధ్యలో ట్యాంకులు మస్తుగా ఉంటాయి. అట్లే ముందల మనకు ఇంకా అన్నదానాలు. మా అన్నానికైతే కొదువు ఉండదు, ఎందుకంటే మరి ఎవరు అది గుడి తరపున అన్నదానం చేస్తారా, ఇంకెవరన్నా సొంతంగా అన్నదానం చేస్తారా, కానీ అన్నానికైతే కొదువు ఉండదు. వచ్చిన వాళ్ళకి అందరికీ పెడతానే ఊరు. నాకైతే అదైతే అద్భుతంగా అనిపించింది. ఈ మార్గంలో ఉన్న ఇవన్నీ మాత్రం ఇక్కడ టెంట్లు వేసుకొని వీళ్ళు పండ్లు జ్యూసులు ఇవి పైసలకే అమ్ముతారు. ఫ్రీగా ఏమి ఇస్తలేరు, ఫ్రీగా ఇస్తారు అనుకునేరు. ఇవి పైసలకే అమ్ముతారు. అది కూడా నయమే అనుకోవాలి. ఇంత అడవిలోకి వచ్చి ఇక్కడ మన కోసం ఇంత కష్టపడి ఇక్కడ తెచ్చి ఈ విధంగా అమ్ముతారు అంటే గ్రేటే అనుకోవాలి అది కూడా. ఎందుకంటే మన మనసులో నడుచుకుంటూ పోతందుకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఇంకా మిషన్లు అవన్నీ తీసుకొని వచ్చారంటే గ్రేటే. చూడండి మెట్లు చూడండి, ఎవరు నిర్మించారు అన్నట్టే ఉంటాయి ఈ మెట్లు, కానీ ఇవి సహజంగా ఏర్పడ్డ మెట్లే. ఇంకా అదంతా దేవుని మహిమనే అనుకోవాలి నాకు తెలిసి. చూడండి ఎట్లున్నాయి మెట్లు ఇవి.
ఎవరో మన నిర్మించిరమ్మ తయారు చేయించారు అన్నట్టే ఉంటాయి ఇవి. కానీ ఇవి సహజంగా ఏర్పడ్డ మెట్లు మొత్తం. ఇక్కడ ఏది మొత్తం అంతా సహజంగా ఏర్పడేదే ఉంటుంది. మన పూర్వీకులు మొత్తం వీడంగానే నడుచుకుంటూ వచ్చేదంట. ఎందుకంటే శ్రీశైలానికి ఒకప్పుడు రోడ్డు మార్గం లేకుండే ఈ అడవి మార్గం గుండానే భక్తులు శ్రీశైలం చేరేటోళ్ళు. చూడండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఇక్కడ ఎంత చూసినా కళ్ళు తనివి తీరతలేవు. ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది, అంత అద్భుతంగా ఉంది ఈ వాతావరణం. అయితే ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా ఈ పాదయాత్ర చేస్తే వాళ్ళకు మంచి అనుభూతి కలుగుతుంది. చూడండి, వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర చేయండి మీకైతే ఖచ్చితంగా మంచి అనుభూతి కలుగుతుంది. ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది ఈ పాదయాత్ర కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ అడవులు, ఈ గుట్టలు, ఈ లోయలు, ఈ మెట్లు సహజంగా అంతా నాకు న్యాచురల్గా అనిపించింది. ఇదంతా ఏదంటే మనుషులు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఓన్లీ 10 రోజులు మాత్రమే ఉంటారు. తర్వాత మొత్తం ఇది పులులు, వన్యప్రాణులు సంచరిస్తాయి. ఇక్కడ రానికి అది ఉండదు. చూడండి ఎట్లుంది ఇది. చూడండి అది ఎట్లుంది మొత్తం. ఆ గుట్టలకి వెళ్ళి ఆ గడ్లకి వెళ్ళి ఎట్ట నడుచుకుంటూ పోతారు ప్రజలంతా. ఇది భక్తి అంటే ఇది అనుకోవాలి నాకు తెలిసి. ఎందుకంటే కొంతమంది ఇంటికాడ ఉండి చెప్తారు అట్లా ఇట్లా ఇట్లా అట్లా, నేను అట్లే పూజ చేసి ఇట్లా పూజ చేసిన అంటారు. కానీ వీళ్ళది చూడు భక్తి అంటే. ఎందుకంటే ఒక్కొక్కరికి శివస్వాములకు అయితే ఇంకా వాళ్ళకి చెప్పులు ఉండవు, ఏముండవు. వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటారు. కాళ్ళకు బొగ్గలు అమ్మ. నాకైతే మస్తు బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. ఎందుకంటే కాళ్ళకు బొగ్గలు వస్తే ఆ బొగ్గలు మన ఇట్లా అల్లకెళ్ళి నీళ్ళు ఆడుతుంటాయి. ఆ బొగ్గలకి వెళ్ళి పలగొడితే నాకంటే మస్తు బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. అయితే ఏంది ఇది, ఇంకా కానీ ఏం భక్తి అనుకున్నాను నేనైతే. మనము ఓన్లీ చెప్పులు వేసుకొని నడుస్తానికి ఇంత ఇబ్బంది పడితే వాళ్ళు చెప్పులు లేకుండా చూడండి ఎట్ట నడుస్తారు శివస్వాములు. కాళ్ళు కాలుతుంటే ఇంకా ఒక్కొక్కరు ఇప్పుడు 40 కిలోమీటర్లు కాదు, ఇంక ఇంటికాడికి వెళ్ళి వస్తారు 200-300 కిలోమీటర్ల కాడికి వెళ్ళి. నాకైతే మస్తు ఆశ్చర్యం అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఇంకా మన వచ్చే దారిలా నేను బండి మీద వస్తుంటే వచ్చే దారిలో కూడా మన డాంబర్ రోడ్ మీద కూడా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు చెప్పులు లేకుండా. కాళ్ళకు బొగ్గలు రాంగా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఎంత భక్తి అంటే అంత భక్తి. వీళ్ళు నిజమైన భక్తులు. అంటే కొంతమంది ఇంటికాడ ఉంటారు, మనం కొలుపు చెప్తాం అది చెప్తామని కొలుపు చెప్తారు, దేవుని పేరు చెప్పి దేవుని బదలాం చేయడానికనే ఉంటారు. కానీ వాళ్ళు ఏంటికి ఉండరు వాళ్ళు అయితే నాకు తెలిసి. ఇది చూడు, ఇట్లాంటి యాత్ర చేయించాలి వాళ్ళని. అట్లా దేవుని మోసం చేసేటోళ్ళని ఇట్లాంటి యాత్ర చేయించాలి. ఇలా అప్పుడు దేవుడు కనబడతాడు. దేవుడు అంటే ఏంది, అట్లా దేవుని మోసం చేసి నేను ఒక ప్రజలను మోసం చేస్తున్నా అని భావన కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు భక్తి అంటే గిది. మీరు దేవుని నమ్మండి, కానీ మధ్యలోకి సిగాలోకి చెప్పటోళ్ళని వాళ్ళని సిగం అంటే నేను కూడా నమ్ముతా. కాకపోతే సిగం అనేది కొద్దిసేపే ఉంటుంది. మీకు కొలుపు చెప్పి నీకేం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది చెప్పేంత శక్తి అయితే వాళ్ళ దాని ఉండదు. నేను చాలా గమనించిన. ఓన్లీ మీరు దేవుని మాత్రమే నమ్మితే మీరు అనుకున్నవి నెరవేరుతాయి. ఇట్లా పాదయాత్రలు గవిగివి చేస్తే నీకు ఆరోగ్యానికి ఆరోగ్యం, అట్లనే ఏదన్నా జరగాలన్నా జరుగుతుంది. నీకు అనుభూతి కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇట్లాంటి కొంతమంది మధ్యవర్తులను నమ్మి దేవుడు ఏదో చెప్తాడు, నాకు ఏదో అవుతుంది, రేపు నాకు ఇల్లు కడితే ఎట్లా అవుతుంది, పక్క భూమి కొంటే ఎట్లా అవుతుంది అని వాళ్ళని అడిగి కొంటావు. నువ్వు కొన్నాక వాళ్ళకు ఇప్పుడు మాయమాటలు చెప్పేటోళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ఇంతో అంతో ఆశిస్తారు. నేను మంచి చేసినా గిట్లా నాకు గింత కావాలి గంత కావాలని ఆశిస్తారు. తర్వాత నీకు అనుకున్నది కాకపోతే ఇంకా అది దేవుని నమ్మినా కానీ మంచిగా కాలేదని ఇక నువ్వు దేవుని తిడతావు. మధ్యలో తీసుకున్నావు తిట్టవు. నువ్వు దేవుడే నాకు ఇట్లా మోసం చేసి నమ్ముకుంటే మంచిగా కాలేదు అనుకుంటావు. కానీ ఇట్లాంటి యాత్రలు చేయండి మీరు, అట్లాంటి వాళ్ళని నమ్మకండి. ఇది చూడు భక్తి అంటే. ఎంతమంది చూడండి, చిన్న పెద్ద ముసలి ఏది లేదు, కాలేజీ కోయితోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ఈ పాదయాత్రలో. నేను కూడా ఈ పాదయాత్ర చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ సమయం కుదురుతలేదు. ఇంకా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని పక్కకెట్టి ఈ పాదయాత్ర చేస్తున్నాయి. ఎందుకంటే రేపు అనేది మనది కాకుండొచ్చు. ఎందుకంటే ఇవాళ ఉన్నాం, రేపు ఉంటామో రేమో తెలియదు. ఎందుకంటే అందరు ఏం రాసి పెట్టుకొని రాలే. ఇక అందుకే రాసి పెట్టుకొని రాకుండా కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అన్ని ఆరోగ్యంగా ఉంటేనే ఈ పాదయాత్ర చేయగలుగుతాం మనం. ఎందుకంటే మీరు చూసిరు కాబట్టి
అర్థమైపోయి ఉంటుంది మీకు కూడా ఎంత కఠినంగా ఉంటుంది యాత్ర అనేది, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది యాత్ర అనేది. కఠినంతో పాటు నీకు అద్భుతం అనిపిస్తుంది యాత్ర, చేయదగ్గ యాత్ర ఇది అనేది. ఇప్పుడు మనం వచ్చేసి ఉన్న ప్రదేశం కైలాస ద్వారం ఇది. ఇక్కడి వరకు బండ్ల సదుపాయం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడి వరకు బండ్లు వస్తున్నాయి. చూసిన ముందల ట్రాక్టర్లు, బండ్లు, ఆటోలు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నోళ్ళు ఆటోలు ఎక్కిపోతురు. ఎందుకంటే నడిచి నడిచి కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ముసలోళ్ళు జర ఇక వాళ్ళు ఆటోలలో ఎక్కిపోతురు. ఇక్కడ చూడండి శివలింగం పక్కనే ఒక అమ్మ చూడండి చిన్న పాపని ఎత్తుకుంది. చిన్న పాప ఒక ఎంత ఉంటుంది నాకు తెలిసి 3 నెలలు 4 నెలలు ఉండొచ్చు. అంత చిన్న పాపని ఎత్తుకొని కూడా ఈ నడక యాత్ర చేసింది ఆమె, పాదయాత్ర. ఇక్కడ చూడండి, ఇక్కడ మన మెడికల్ క్యాంప్ ఇది. ఇక్కడ మనకు కాళ్ళ నొప్పులు కానీ ఏమైనా నొప్పులు వస్తే ఇక్కడ మందులు తీసుకొని వేసుకొని నడుస్తూనే ఉండాలి. ఇక ఇది శ్రీశైలం దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. పక్కనే ఇక్కడ అన్నదానం. ఇది అన్నదానం అంటే నాకైతే చాలా అద్భుతం అనిపించింది ఇక్కడ. ఎందుకంటే కొన్ని దేవస్థానాలలో చూసినా 200 మంది 100 మందికి అన్నదానం ఉంటుంది. ఇక్కడ మాత్రం నువ్వు ఎంతమంది వచ్చినా కానీ వంతనేవరు పెడతనేవరు. ఆ వండేతోళ్ళం పెట్టేతోళ్ళని అయితే నేను ఏదో గ్రేట్ అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు అంత దూరంకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అన్నం పెడుతారంటే గ్రేటే. చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి చెట్ల కింద ఎట్లా వండుకోరు. పాదయాత్ర అన్నం తింటేనేవరు, పాదయాత్ర కొనసాగిస్తూనేవారు. ఇక్కడ మధ్యలో ఇట్లా శివలింగాలు, తాను ఇంకా హనుమంతుని గుడి ఇట్లా ఏర్పాటు చేసిరు ఇక్కడ మధ్యలో. చూడండి వాళ్ళకు చెప్పులు లేవు, ఏం లేవు, ఎట్లా నడుస్తారు చూడండి శివస్వాములు. మీరు ఈ యాత్ర చేయాలనుకుంటే మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా ఆగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉగాదికి మళ్ళీ 10 రోజుల ముందు ఈ యాత్ర మొదలవుతుంది. అప్పుడు చేయాలనుకునే వాళ్ళు చేయండి. ఇదే కాక శ్రీశైలంలో ఇంకొక అద్భుతమైన దేవాలయం, అది కూడా మన ఉగాది తర్వాత మొదటి పౌర్ణమికి 3 రోజులు జరుగుతుంది. అదే తెలంగాణ అమర్నాథ్ యాత్ర, సలేశ్వరం జాతర. ఈ యాత్ర కూడా చేయాలనుకునే వాళ్ళు చేయండి. మనం నెక్స్ట్ ఉగాది తర్వాత కూడా ఈ యాత్ర చేద్దాం. అట్లనే సలేశ్వరం జాతర కూడా చేద్దాం, ఎందుకంటే అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా కొండలు లోయలు దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి చల్లని మజ్జిగ ఇస్తారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు యాత్రకి వెళ్ళుంటే మీ అనుభూతిని తెలియజేయండి.